నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ బులెటిన్ ముందుగా డీటెయిల్స్ చూద్దాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్డులోని పచ్చర్లలో చిరుత పంజా విసిరింది చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరునిసా మృతి చెందింది కట్టెల కోసం అడవిలోని వంక వద్దకు వెళ్లిన షేక్ మెహరునిసాపై చిరుత దాడి చేసింది చంపి తలను తినేసింది షేక్ మెహరునిసా కేకలు విని వంక వద్దకు స్థానికులు వెళ్లారు అప్పటికే షేక్ మెహరునిసా మొండెంను చిరుత తీసుకెళ్లిపోయింది నిజానికి గత 4 రోజులుగా చిరుత సంచరిస్తోంది 4 రోజుల కిందట షేక్ బీబీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది చిరుతను పట్టుకోవడానికి అటవీ సిబ్బంది రంగంలోకి దిగారు 10 కెమెరాలు 2 బోన్లు ఏర్పాటు చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్నూలు నుంచి బసవరాజు అందిస్తారు బసవరాజ్ చెప్పండి మనం చూస్తూ ఉన్నాం అలాగే చిరుత నంద్యాల టు గిద్దలూరు పచ్చర్ల మధ్యలో ఒక ప్రాంతంలో మెహరునిసా అనే మహిళ తలను తీసుకెళ్లిపోయింది చూస్తూ ఉన్నాం విజువల్స్ లో ఈ ఘటన ఎప్పుడు జరిగింది దీని గురించి అధికారులు ఏం చెప్తున్నారు డీటెయిల్స్ ఇవ్వండి బ్రావణి ఏదైతే గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్లో జరిగిన ఈ సంఘటన చాలా విషాదకరము చాలా దారుణము అంటే గిద్దలూరు నంద్యాల ఘాట్ రోడ్లోని పచర్ల గ్రామ సమీపంలో ఈ ఘటన ఈరోజు చోటు చేసుకుంది అంటే గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మెహరునిసా అనే వ్యక్తి అంటే రోజువారీగా కట్టెల కోసం అడవుల్లో వెళ్లేవాళ్ళు ఆ రకంగా కట్టెల కోసం వెళ్లిన సందర్భంగా చిరుత అయితే దాడి చేసి అంటే ప్రధానంగా తలభాగాన్ని దాడి చేసి తల అంతా తినేసిన వైనం మనకు కనిపిస్తా ఉంది అంటే మనం ఆ దృశ్యాన్ని పరిశీలిస్తే ఎంత అతి కిరాతకంగా ఈ చిరుత ఆ వ్యక్తి పైన దాడి చేసిందో మనం చూస్తా ఉన్నాము అదే విధంగా ఏదైతే ఇప్పుడు నంద్యాల జిల్లాకి ప్రత్యేకించి మొన్న అంటే నంద్యాల ఏదైతే చలమ అనే ప్రాంతం వద్ద ఏదైతే ఈ రైల్వే పనులు జరుగుతున్నాయో అక్కడ కూలీల పైన కూడా అంటే వరిసకు చెందిన అక్కడ కూలీల పైన కూడా చిరుత దాడి చేసిన ఘటన మరొక ముందే అదేవిధంగా మహానందిలో కూడా అంటే టెంపుల్ కి వెనక వైపున అంటే విద్యుత్ సబ్ స్టేషన్ దగ్గర ఒక చిరుత అర్ధరాత్రి కనిపించింది అక్కడ భక్తులు వాళ్ళు చాలా ఆందోళనకు గురయ్యారు అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంటే అటవీ ప్రాంతంలో ఈ వన్యమృగాలు అంటే గ్రామాల్లో పడి మనుషుల పైన పడి దాడి చేయడం అయితే స్థానికుల్లో చాలా తీవ్ర ఆందోళన భయాందోళన కలిగిస్తుంది అదే ఈ పచర్లకు జరిగింది అంటే ఒక 4 వారం రోజుల క్రితం కూడా షేక్ బీబీ అనే ఒక మహిళపై కూడా ఈ దాడి చేసిన ఘటన మనకు తెలుస్తా ఉంది ఈ ఘటన జరిగిన తర్వాత అటవీ శాఖ అధికారులు అయితే ఉటావుటిన పచర్ల గ్రామం చేరుకుని అంటే ఈ చిరుత యొక్క జాడ కనుక్కోవడానికి అంటే సీసీ కెమెరాలు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అదేవిధంగా 2 ప్రత్యేక బోన్లు కూడా పెట్టారు అంటే ఈ చిరుత ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి పరిస్థితి అని వాళ్ళు అటవీ శాఖ అధికారులు ఆ చర్యలు తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారు అయితే గ్రామంలో మాత్రం స్థానికులు అంటే ఎప్పుడు ఈ చిరుతలు పులులు దాడి చేస్తాయో ఎవరిపైన ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందనే భయాందోళన అయితే మనకు కనిపిస్తా ఉంది బ్రాహ్మణి బసవరాజు అలాగే చెప్పండి ఈ మధ్య కాలంలో చాలా వరకు ఘాట్ రోడ్ ప్రాంతం నుంచి జనావాసాలకి చిరుతలు సంచరించడం చూస్తూ ఉన్నాం అలాగే చిరుతలు పట్టుకోవడానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారంటారు అధికారులు అయితే అటవీ శాఖ అధికారులు అయితే ఈ క్షుణ్ణంగా అంటే సీసీ కెమెరాల ద్వారా అంటే వాటి అడుగులను పసిగట్టి తద్వారా ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వాళ్ళ యొక్క గమ్యము చేంజ్ వస్తున్నాయా లేకపోతే అటవీ ప్రాంతంలో ఎవరన్నా వన్యప్రాణ వేటగాళ్ళ వలన ఇవి దారి తప్పి గ్రామాలకు వస్తున్నాయా అనే విషయాన్ని అయితే వీళ్ళు అటవీ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేస్తున్నారు ఆలోచన కూడా చేస్తా ఉన్నారు అంటే ప్రత్యేక బోన్లు పెట్టి వాటిని అంటే పట్టుకుని తర్వాత అడవుల్లోకి వదిలే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు అంటే ఇప్పటి వరకు అంటే చిరుతలు ఎక్కడ కూడా అటవీ శాఖ అధికారులకు గుర్తించిన దాఖలాలు లేవు అయితే మాక్సిమం అంటే రుచి మెరిగి ఆహారం కోసమే అంటే పశువుల్ని మేకల్ని గొర్రెల్ని అవి వేటాడి తినడం వల్ల ఆహార నిమిత్తము వస్తూ ఇట్లా మనుషుల పైన దాడి చేస్తున్నట్లు మనకైతే తెలుస్తా ఉంది బ్రాహ్మణి రైట్ బసవరాజ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్